మరొక అంశం సార్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చాలా కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరు కావట్లేదు, గైర్హాజరు అవుతున్నారు అనేటువంటిది మనం కొన్నాళ్ళుగా, అప్పుడు గతంలో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. క్యాబినెట్ మీటింగ్లకు కూడా ఆయన అటెండ్ అవ్వలేదు అని. సరే, ఇటీవల ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఆయన అటెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు తాజాగా అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్తున్నటువంటి ప్రోగ్రామ్ కూడా ఆయన అటెండ్ అవ్వలేదు అనేటువంటిది. అది మనం అంటే కొన్ని ఇందులో జెన్యున్ కాజెస్ కూడా ఉండొచ్చు, దాన్ని మనమే వేరేగా చూడడానికి లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఆయన ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్స్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గైర్హాజరయ్యారు. ఏప్రిల్ 15 మీటింగుకి కూడా మొదలయ్యే ముందు వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 26వ సంవత్సరంలో గైర్హాజరయ్యారు. మార్చి 13న గైర్హాజరయ్యారు. 26 జూన్ 4న హాజరై మధ్యలో వెళ్ళిపోయారు. జూలై 10వ తారీఖు నాడు గైర్హాజరయ్యారు. జూలై 23వ తారీఖు నాడు గైర్హాజరయ్యారు. ఆగస్టు 6వ తారీఖు నాడు గైర్హాజరయ్యారు. మొత్తంగా చూసుకుంటే 7 క్యాబినెట్ మీటింగ్స్ పూర్తిగా మిస్ చేశారు. 2 మీటింగ్స్కి మాత్రం పూర్తి సమయం ఉండలేదు అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి రికార్డులు చెప్తున్నాయి. వరుసగా 3 క్యాబినెట్ మీటింగ్స్కి రాలేదనేది కూడా ఒక ఇది ఉంది, కానీ దాంట్లో క్లారిటీ లేదు. సో మొత్తంగా చూసుకుంటే ఈయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇన్నిసార్లు అంటే క్యాబినెట్ మీటింగ్కి వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం లేదు అని అంటే అసలు పూర్తిగా ఇది అవ్వడం అనేది ఒక ఇదైతే, ఇక్కడ ఆసక్తికరమైన అంశాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో పదే అంటే కృతకంగా ఉంది ఆయన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ఉద్దేశం ఏంటంటే, పాపం ఆయన ఏదో ఫీల్ అయినట్టున్నారు, ఈయన దానికి ఉపశమనంగా ఆకాశానికి ఎత్తే పని చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనకిప్పుడు ఆయనకి ఒక ప్రధానమైనటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దాదాపు పాలనలో ఉప ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి అయితే పర్వాలా, ఆ పార్టీకి ఒక భాగస్వామి, ఆ పార్టీకి భాగస్వామి అయినప్పుడు ఒక ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా 3 పార్టీల యొక్క అగ్రనాయకులకి సముచిత స్థాయిలో ఆహ్వానాలు పంపించాలి. కానీ రేపు కార్యక్రమం అనంగా ఈయనకి మమా అన్నట్టుగా పంపించారు అని నారాయణ గారు చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు అక్కడ ఏదో ఏనుగుల దినోత్సవం ఉంది, దానికోసం నేను ఆల్రెడీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ప్రీ ఆక్యుపైడ్ నేను అని చెప్పని ఆ కార్యక్రమం ముందుగా చెప్పుంటే బహుశా ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఆ ప్రయారిటీ అనేది ఇవ్వలేదు అనేది ఒక పాయింట్. అయితే కొంతమంది జనసేన అభిమానులు చెప్తున్న మాట ఏంటంటే, అమరావతికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఈయన కీన్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా అధినాయకుడిని ఎక్కడా కూడా అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. అంటే ఆ క్రెడిట్స్ పూర్తిగా వాళ్ళకే చెందాలి. చరిత్రలో ఇప్పుడు ఆయన చరిత్రలో ఇది ఒక పెద్ద సువర్ణాధ్యాయం చెప్తున్నా, ఆ సువర్ణాధ్యాయంలో పొరపాటున కూడా ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ ఒక పారాగ్రాఫ్ కానీ పవన్ కళ్యాణ్కి ఉండకూడదు అనేటువంటి రీతిలోనేమో బహుశా రేపు కార్యక్రమానంగా ఇవాళ పిలిచారు. దీని మీద ఖచ్చితంగా రాలేదు అనేటువంటిది తెలుస్తూ ఉంది. దానికోసం ఆ ఉపశమనానికి అన్నట్టుగా ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో ఆకాశానికి ఎత్తేటట్టు పనిచేస్తున్నారు అనేది ఒక పరిశీలన. సో దీని మీద మన విష్ణు గారు ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన పదే గైర్హాజరు అవుతున్నారు ముఖ్యమైన కార్యక్రమాలకి అని. ఇప్పుడు తాజాగా జరిగిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ ఇనాగ్రేషన్ దాంట్లో కూడా ఆయన హాజరు కాలేదు అనేటువంటి. అదే సార్, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పని వైవిఆర్ కృష్ణారావు గారు ఓపెన్ చేసినటువంటి ఒక పుస్తకాన్ని ఈయన కూడా ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, రాజధానికి 1,000 ఎకరాలు అవసరం లేదు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ అమరావతిలో సందర్శించి ఈయన ఒక ఇంట్లో ఎక్కడో పెరుగన్నం తిని భూమికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసి బలవంతంగా ఇంత భూమి తీసుకోవడం సరైనటువంటి చర్య కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ భూమి తీసుకుంటే నేను ఊరుకునేది లేదు అని చెప్పని కూడా చెప్పాడు. దాని మీద ఇంకా అమరావతి మీద ఇంకా ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు ఇది, అమరావతి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ అని కూడా చెప్పారు. అది అలాగన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, అది అమరావతి కాదు ఇంకో రావతి అని కూడా అని చెప్పారు. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మాటల ప్రకారం ఆయన ఆ రకంగా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే హాఫ్ హార్టెడ్ గానే ఆయన అక్కడ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతి వాక్యంలోనూ చంద్రబాబు నాయుడు గారు
మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను, మోడీ గారు అని ఇలాగా ఒక టీంలుగా కలుపుకుంటారు. నేను ఎందుకు అంటున్నానంటే, మొన్న ఒక డయాస్ మీద, భోగాపురానికి సంబంధించినటువంటి డయాస్ మీద ఈయన అక్కడ ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానము, మాట్లాడినటువంటి తీరులో కొంత గ్యాప్ ఉన్నట్టుగా నాకు అలా కనపడింది. అదే పరిస్థితి ఈరోజు ఇక్కడ కూడా ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ సీడ్ యాక్సెస్ రోడ్డుని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈయనకి సంబంధించినటువంటి పొలిటికల్ గ్యాప్ నట్టే పెట్టుకున్నారు. రేపు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు గత కేబినెట్ లో కొన్ని ఇష్యూస్ ని రైతులకు సంబంధించి 50,000 ఎకరాలు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన అపోజ్ చేసినటువంటి మాట కూడా మన కేబినెట్ లో నమోదయ్యింది. మాట్లాడారు ఆయన ఆ రోజు, రైతుల దగ్గర నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు, ఆచి చూసి నిర్ణయం చేయాలి అని చెప్పని. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 100% టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా లేదు అక్కడ వ్యవస్థ. అక్కడ సందర్భం వచ్చినప్పుడు పోలీసుల గురించి మాట్లాడుతున్నారు, సందర్భం వచ్చినప్పుడు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తర్వాత ఇంకొక సందర్భంలో ఎమ్మెల్యేలు అందరినీ మీటింగ్ పెట్టుకుని ఆ సందర్భంలో ఏ రకంగా మన పార్టీ మరింత సీట్లు డిమాండ్ చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకోవాలి అని చెప్పిన విషయాలు, ఇలా అనేక రకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటూ తెగిపోకుండా మరి పూర్తిగా అంట కాగకుండా ఉన్నట్టుగా తన స్టాండ్ని మనకి ఈ రోజు వెళ్ళకపోవడం ద్వారా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ రకంగా పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే లోకేష్ గారు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటాం అని అదే పాత విషయాన్ని పదే కోట్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అనేది కొంచెం ముభావంగాను, అనాసక్తిగాను, ఈ కార్యక్రమాల పట్ల కొంచెం దూరంగాను ఉంటున్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఇది కొద్ది రోజుల్లో తన జనసేన యొక్క స్టాండ్ ఏంటనేది కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది అని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయచ్చు. సో అందులో భాగంగానే ఇవాళ అసలు ఈ కార్యక్రమానికి వెళ్ళలేదా, లేదా అందులో భాగంగా